హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే గంగిరెద్దుల చెట్టు అయితే ఉంది. గంగిరెద్దుల చెట్టు అయితే చూడండి ఎంత పెద్దగా ఉండి వాటి కాయలు అయితే ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడైతే తయారవుతున్నాయి. అసలు చెట్టు నిండా అసలు చిందర అయితే లేదు. పచ్చికాయలు కాకుండా పండినవి అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. కానీ పండకుండా అయితే చూడండి ఆ కాకి మధ్యలోనైతే కాయలు అయితే అసలు మామూలుగా కాదు. అలా కాసేసిన కాయలు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ఉంది. చెట్టి కాయలు అయితే కోసుకుని మేమైతే ఉప్పు కారం పెట్టుకుని అయితే తింటాము. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటివి చేస్తారా? కామెంట్ చేయండి. చెట్టు నిండా అసలు మా ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే గంగిరెద్దుల చెట్టు అయితే ఉంది. గంగిరెద్దుల చెట్టు అయితే చూడండి ఎంత పెద్దగా ఉంది. వాటి కాయలు అయితే ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడైతే తయారవుతున్నాయి. ఇప్పుడు చెట్టు నిండా అసలు చిందర అయితే లేదు. పచ్చికాయలు కాకుండా పండినవి అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. కానీ పండకుండా అయితే చూడండి ఆ కాకి మధ్యలోనైతే కాయలు అయితే అసలు మామూలుగా కాదు. అలా కాసేసిన కాయలు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే వండి చెట్టి కాయలు అయితే కోసుకుని మేమైతే ఉప్పు కారం పెట్టుకుని అయితే తింటాము. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటివి చేస్తారా? కామెంట్ చేయండి. చెట్టు నిండా అసలు మా I begin to అయితే వీటిని కోసి గంగిరెద్దులు వాటిని ఆకులు కోసి మేకలకైతే పెడుతున్నాడు మా నాన్న. అవి అయితే తింటున్నాయి చూడండి. ఆకులు కూడా టేస్ట్గా ఉండి అవి అయితే మేకలు అయితే తింటున్నాయి. దానికే పెడుతున్నాను నాకు ఎడతలేదని చెప్పి అది చూడండి ఎలా చూస్తుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా నాన్నకంటే మేకలు అంటే ఇష్టం కాబట్టి ఇలాగే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా నాన్న మేకలు ఇలాగా ఏదో ఒకటి రొట్టె పెట్టేలా అయితే పెంచుతాడు. బాయ్ ఫ్రెండ్స్. మా తాతయ్య అయితే వీటిని మేపుతాడు. మా అమ్మమ్మలది అయితే ఒక పల్లెటూరు అయితే బాగుంటుంది. పక్కన చెరువు, ఆ చెరువులో తామర పువ్వులు, చేపలు అసలు బాగుంటుంది. పల్లెటూరు చాలా బాగుంటుంది. మీరు చూడాలనుకుంటే మా అమ్మమ్మల ఊరు అయితే వీడియో చేసి పెడతాను నేను. అయితే మా తాత గేదెలు, మేకలు, బాతులు కూడా పెంచుతాడు ఫ్రెండ్స్.